విశాఖ ప్రేమోన్మాది దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. దాడి కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు నవీన్ ను ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు. సీఎం కూడా ఈ కేసుపై సీరియస్ అయ్యారు. బాధితురాలికి మెరుగైన చికిత్స అందించి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని ఆదేశించారు. దీంతో నిందితుడికి ఫాస్ట్ ట్రాక్ ద్వారా త్వరగా శిక్ష పడేలా చేస్తామంటున్నారు సిపి. మరింత సమాచారం మా ప్రతినిధి ఖాజా లైవ్ ద్వారా అందిస్తారు. ఖాజా, ప్రస్తుతం ఆ యువతి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అలానే నిందితుడిని కోర్టులో ఎప్పుడు హాజరుపరచబోతున్నారు? ప్రేమనుబంధ చేతిలో తీవ్రంగా గాయపడిన బాధితులలో ఇంకా వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. అయితే నిన్న దాడి జరిగిన తర్వాత స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత మెరుగైన వైద్య సదుపాయం కోసం వెంకోజీపాలెంలో ఉన్న మెడికవర్ ఆసుపత్రి తరలించారు. అయితే ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్గా స్పందించడం, హోంమంత్రి స్వయంగా పర్యవేక్షించడంతో పాటు స్వయంగా సిపి రంగంలోకి దిగి దీన్ని పర్యవేక్షిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి మెడికవర్ ఆసుపత్రిలోని ఆ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో దీపికకు ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షణలో ఆమెకు వైద్య సేవలు అందిస్తున్నారు, నిరంతరంగా పర్యవేక్షిస్తున్నారు. అయితే నిన్న సర్జరీ చేశారు వైద్యులు. ఆ తర్వాత కూడా ఇంకా ఆమె మాట్లాడలేని పరిస్థితిలో ఉంది. గొంతుకు తీవ్రంగా గాయం కావడంతో ఆమె శ్వాస తీసుకోవడంలో కాస్త ఇబ్బందిగా ఉన్నట్టుగా వైద్యులు చెప్తున్నారు. అయితే ప్రాణాపాయం నుంచి బయటపడినప్పటికీ ఆమె ఇంకా అబ్జర్వేషన్లో ఉండాలని వైద్యులు చెప్తున్న పరిస్థితి. అయితే మొత్తం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సీరియస్గా ఈ ఘటనను తీసుకుంది. దీంతోపాటు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న నేపథ్యంలోని వైద్యులు కూడా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూనే ఎమర్జెన్సీ వైద్యాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఆమె చికిత్స పొందుతుంది. మరోవైపు నిందితుడిని నిన్ననే జేఆర్పురం, శ్రీకాకుళం జిల్లా పరిధిలోని జేఆర్పురం ప్రాంతంలో నిందితుడు నవీన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. ఆ తర్వాత విశాఖకు తీసుకొచ్చి పిఎంపాలెం పోలీస్ స్టేషన్లో అతన్ని విచారిస్తున్నారు. అతన్ని కన్ఫెషన్ రిపోర్ట్ కూడా రాసుకున్నారు. దాని తర్వాత ఇప్పుడు ఘటనా స్థలంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాత అతనికి మెడికల్ ఎగ్జామినేషన్ పంపిన తర్వాత కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న ఘటన దాదాపుగా 12:30-1 గంట ప్రాంతం మధ్య జరిగింది. 11:30 గంటలకు ఆయన గేట్ నుంచి లోపలికి వెళ్ళి లోపల తల్లి అలాగే కూతురు అంటే లక్ష్మి అలాగే కూతురు దీపికపై విచక్షణ రహితంగా కత్తితో దాడి చేయడం, తల్లి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత ఆ కూతురు దీపిక పైన దాడి చేయడంతో ఆమె హుటాహుటిన బయటకు వచ్చి రోడ్డుపైకి వచ్చి ఆమె వీడియో కాల్ తండ్రికితో పాటు మరో యువకుడికి కాల్ చేసి అక్కడే పడిపోయింది. ఆ తర్వాత ఆమెను రక్తస్రావంతో ఉన్న ఆమెను హుటాహుటిన పోలీసులు సకాలంలో చేరుకుని ఎస్ఐ భాస్కర్ స్వయంగా ఆమెను చేతిలో తీసుకెళ్లి బైక్పై తీసుకెళ్లి అక్కడ స్థానికంగా ఉన్న ఆసుపత్రులు చేర్చడంతో దీపిక ప్రాణాపాయం నుంచి తప్పించిందని వైద్యులు చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే నిందితుడిని ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు మరికాసేపట్లో అంటే ఈరోజు మధ్యాహ్నంలోగా 3 గంటలలోగా అంటే నిన్న 3 గంటల వరకు ఆ శ్రీకాకుళం జిల్లా జేఆర్పురం పోలీస్ స్టేషన్ లిమిట్లో పారిపోతున్న ఆ నవీన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత 24 గంటల్లో అతన్ని కోర్టులో ప్రవేశపెట్టాలి కాబట్టి ఈ మధ్యాహ్నం 3 గంటలలోగా ఏ సమయంలోనైనా అతన్ని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ అంశాన్ని పోలీసులు అలాగే ప్రభుత్వం చాలా సీరియస్గా దృష్టి సారించి ఇన్వెస్టిగేషన్ చేస్తూ విచారణ చేస్తున్నారు. ప్రేమ పేరుతో నవీన్ గతంలో తమ కూతురుపై దాడి చేశాడని చెప్తున్నారు తండ్రి. నవీన్ భవిష్యత్తు నాశనమవుతుందని పోలీసులకు ఫిర్యాదు చేయలేదని పెద్దల సమక్షంలో పంచాయతీతో ఆగిపోయామంటున్నారు. కానీ ఇంతటి ఘాతకాన్ని కొడిగట్టిన నవీన్ కు ఉరిశిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నారు యువతి తండ్రి. బాబుకి ఈ మధ్యన మిస్బిహేవియర్ చేసాడు సార్. మిస్బిహేవియర్ చేస్తే నాన్న ఇలా చేశాడు, నాకు వద్దు అని చెప్పింది సార్. అయితే ఇలా నేను అడిగాను, లేదు మా నేను ఏడు చేయలేదు అన్నట్లు మాట్లాడాడు. అది అంతే. అప్పుడు నుంచి నా గురించి ఇలా కంప్లైంట్ ఇస్తామనేసి పాప నుంచి కొట్టేసి ఆలూరు తీసుకెళ్ళిపోయాడు. ఆడికి క్షమించకండి ఊరు తీసేయండి. నేను అంత మంచోడు అనుకున్నాను తప్ప కానీ ఇలా చేస్తాడు అనుకోలేదు. ఆడు ఫ్యూచర్ పోద్దని నేను కేసు పెట్టలేదు. పాపం చదువుకున్నాడు కదా, మళ్ళీ ఫ్యూచర్లో నాకు కేసు పెడితే ఆడు ఇంకా మిస్బిహేవ్ చేస్తాడని నేను కేసు పెట్టలేదు.